బయటికి వెళ్ళి వచ్చేసింది, వెళ్ళి రానియండి. మీరు సాధన చేస్తూ ఉంటే ఈ నెంబర్ తగ్గుతుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో 30 సార్లు మనసు బయటికి వెళ్ళి రకరకాల విషయాలు ఆలోచించని మీరు ఏది వచ్చిందో నోట్ చేయండి, మళ్ళీ కూర్చోండి, ఈసారి ఏమొచ్చిందో నోట్ చేయండి. రాను రాను ఈ 30 నుంచి 25, 25 నుంచి 20, 20 నుంచి 15 అలా మీకు తగ్గుతాయి. మీరు ధ్యానం చేసేటప్పుడు మీ మనసుని దేని మీద కాన్సన్ట్రేట్ చేయమని మీరు అవలంబించే ధ్యాన మార్గంలో మీకు చెప్పారో, ఉదాహరణకి శ్వాస మీద ధ్యాస, ఇది అన్నిటికంటే సింపుల్ టెక్నిక్. గౌతమ్ బుద్ధుడు మనకి అందించిన ఒక చక్కటి ధ్యాన మార్గం. కళ్ళు మూసుకుంటా మనసుని వెళ్ళే శ్వాస మీద వచ్చే శ్వాస మీద పెడుతూ, ముక్కు చివరి భాగాన గాలి రాపిడి వెంట్రుకల మీద పడుతుంది కదా, ఈ మీసాల దగ్గర, అక్కడ గమనిస్తూ ఉంటాం.